ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ, మాస్టర్, సర్వశక్తివంతుడను. ఈ క్షణం పవిత్రతా సాగరుడైన పరమాత్మ వారి సన్ముఖంలో పవిత్రమైన స్థితిలో స్థితులై పరమాత్మ ద్వారా ఈ దివ్య జ్ఞానాన్ని వింటున్నట్టు, శక్తిశాలి కిరణాలను తీసుకుంటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 11/5/2025. అవ్యక్త బాప్దాదా మురళి. రివైజ్ డేట్ 7/3/2005. आज का हेडिंग अव्यक्त बापदादा मुरली स्पेशल मुरली. हेडिंग संपूर्ण पवित्रता का व्रत रखना और मेपन का समर्पित करना शिव जयंती मनाना है. ఇది మార్చ్ మురళి కాబట్టి మార్చ్ స్పెషల్ శివరాత్రి వస్తుంది. మరి సంపూర్ణ పవిత్రత అనే వ్రతాన్ని పెట్టుకోవాలి. నాది అనేది సమర్పితం చేయాలి. అసలు సంపూర్ణ పవిత్రత అంటే ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు విశేషంగా పరమాత్మ శివ్ బాబా సాలిగ్రాములైన పిల్లల జన్మదినాన్ని జరుపుకోవడానికి వచ్చారు. భగవాన్ హమారా జన్మదిన్ మనానే కే లియే ఆయా హే. పిల్లలందరూ బాబా జన్మదినాన్ని జరుపుకోవడానికి వచ్చారు. బాప్ దాదా పిల్లల జన్మదినాన్ని జరపడానికి వచ్చారు. ఇత్నా ప్యార్ హే భగవాన్ హమ్ బచ్చోం పర్. బాబా అవతరించడంతోనే యజ్ఞాన్ని రచిస్తారు. మరియు యజ్ఞములో బ్రహ్మ బాబా లేకుండా యజ్ఞం సుసంపన్నం అవ్వదు. సో అందుకని ఇదొక అలౌకికమైన జన్మదినం. బ్రహ్మ బాబా లేకపోతే అసలు పరమాత్మ మనతో కమ్యూనికేట్ చేయడానికి ఛానల్ కూడా లేనట్టే కదా. అందుకే ఈ యజ్ఞం చాలా అలౌకికమైనది, అతీతమైనది, ప్రియమైనది. తండ్రి మరియు పిల్లల జన్మదినాన్ని కలిసి ఒకే రోజు రావటం అనేది మొత్తం కల్పంలో ఎప్పుడూ జరగదు, మరియు ఎప్పటికీ జరగదు కూడా. తండ్రి పిల్లల జన్మదినం भगवान परमात्मा और उसके बच्चे का जन्मदिन एक ही रोज मनाना कहा भी नहीं होता. బాబా నిరాకార్ హే. మరి ఒకవైపు వారు నిరాకారుడు, కానీ మరొక వైపు వారి జన్మదినాన్ని జరుపుకుంటారు. ఒక్క శివ్ బాబా తమదంటూ శరీరం ఉండదు. అందుకే బ్రహ్మ బాబాలో అవతరిస్తారు. ఇలా అవతరించడాన్నే జయంతి అనే రూపంలో జరుపుకుంటారు. शिव बाबा को शरीर नहीं, इसलिए ब्रह्मा बाबा में अवतरित होता है. इसी के लिए जयंती मनाते हैं. మరి మీరందరూ బాబా జన్మదినాన్ని జరుపుకోవడానికి వచ్చారా, లేక మీ జయంతిని జరుపుకోవడానికి వచ్చారా? శుభాకాంక్షలు తెలియచేయడానికి వచ్చారా, లేక శుభాకాంక్షలు అందుకోవడానికి వచ్చారా? పిల్లలతో తోడుగా ఉంటాను అని బాబా పిల్లలకి ప్రతిజ్ఞ చేస్తారు. మరి
ఇప్పుడు కూడా ఈ సంగమంలో కంబైన్డ్గా కలిసే ఉన్నారు పిల్లలతో. భగవంతుడు కంబైన్డ్గా మనతోనే కలిసి ఉన్నారు. మనతోనే కలిసి కార్యాన్ని చేస్తారు. మనతోనే కలిసి సేవను కూడా చేస్తారు. శివ జయంతిని భక్తులు కూడా జరుపుకుంటారు. కానీ వారు కేవలం పిలుస్తారు, పాటలు పాడుతారు. కానీ మీరు పిలవరు. భక్తులు ఎన్నో యజ్ఞ తపాతులు, పాటలు ఎన్నో చేస్తూ ఉంటారు. కానీ మీరు అలా చెయ్యరు. మీరు జరుపుకోవడం అనగా సమానంగా అవ్వటం. జరుపుకోవడం అనగా సదా ఉల్లాస ఉత్సాహాలతో ఎగురుతూ ఉండడం. అందుకే దీన్ని ఉత్సవం అని అంటారు. దీన్ని జరుపుకోవడం అంటే ఉత్సవం. అరే ఆత్మ పరమాత్మ కలవడం, ఒక జయంతిని జరుపుకోవడం. అందుకే దీన్ని ఒక ఉత్సవం అంటారు. ఉత్సవం అంటే అర్థం ఉత్సాహంలో ఉండటం. ఉత్సవం ఇజ్ ఈక్వల్ టు ఉత్సాహంలో ఉండటం. మరి మీరు సదా उत्सवम అనగా उत्साहంలో ఉండేవారా? आप सभी बच्चे सदा उत्साह में रहने वाले हैं, सदा जॉयफुल मोड में रहने वाले हैं. सदा रहता या कभी कभी रहता? ఉత్సాహంగా సదా ఉంటున్నామా, అప్పుడప్పుడు ఉంటున్నామా? మామూలుగా కూడా చూసినట్లయితే బ్రాహ్మణ జీవితం యొక్క శ్వాసలో ఉత్సాహం, ఉల్లాసం ఉండాలి. శ్వాస లేకుండా ఉండలేరు కదా. అలాగే మీ జీవితంలో ఉల్లాస ఉత్సాహాలు చేయకుండా కూడా బ్రాహ్మణ పరివారం అనేది లేదు, బ్రాహ్మణ జీవితం అనేది లేదు. మరి ఈ విధంగా మీరు అనుభూతి చేసుకుంటున్నారా? చూడండి, విశేషంగా జయంతిని జరుపుకునేందుకు ఎక్కడెక్కడి నుంచో దూర దూరాల నుంచి పరుగులు పరుగులుగా వస్తారు. మరి బాబ్దాదా పిల్లల జయంతి గురించి ఎంతైతే సంతోషంగా ఉంటారో అంతగా తన జయంతి గురించి కూడా ఉండదు. భగవాన్ बच्चों के जन्मदिन मनाने के लिए इतना उल्लास में रहता है. మరి ఈ రోజు మీరందరూ సత్యమైన భక్తులు. సో ఈరోజు మురళి ఎలా స్టార్ట్ చేశారు? శివ జయంతి గురించి క్లారిటీ ఇచ్చారు. శివ జయంతి అంటే ఏంటి, అసలు జయంతిని జరుపుకోవడం అంటే ఏంటి, ఈ జయంతి ఎందుకు పరమాత్మకి హ్యాపీనెస్ ఇస్తుంది, ఈ జయంతి ఎందుకు పిల్లలు స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది ఈరోజు మురళి స్టార్టింగ్ లో చెప్పారు. నెక్స్ట్, శివరాత్రి రోజు బయట వారు ఏం చేస్తారు? వారు ఒక్క రోజు కోసం వ్రతం పెట్టుకుంటారు. కానీ మీరు మొత్తం జీవితం అంతా సంపూర్ణ పవిత్రంగా అయ్యేందుకు వ్రతాన్ని పెట్టుకుంటారు. ఫస్ట్. సెకండ్, వారు భోజనం విషయంలో వ్రతం పెట్టుకుంటారు. మీరు కూడా మనసు యొక్క భోజనం అనగా వ్యర్థ సంకల్పాలు, నెగిటివ్ సంకల్పాలు, అపవిత్ర సంకల్పాలు అనే వ్రతాన్ని మీరు పెట్టుకుంటారు. మరి పక్కా వ్రతాన్ని పెట్టుకుంటారా? వ్యర్థ సంకల్పాలు, అపవిత్ర సంకల్పాలు, నెగిటివ్ సంకల్పాలు, వేస్ట్ థాట్స్, నెగిటివ్ థాట్స్, ఇంప్యూర్ థాట్స్, ఇవి ఎప్పుడు రాకుండా మీరు వ్రతాన్ని పెట్టుకోగలరా? డబుల్ ఫారినర్స్ చెప్పండి, కుమారీలు చెప్పండి, పక్కా వ్రతాన్ని పెట్టుకుంటారా లేక కచ్చా వ్రతమా? నెగిటివ్ ఆలోచించకూడదు అనుకుంటాం, అది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మాయ వింటుంది. అందరూ జెండాలనైతే ఊపుతున్నారు. శివరాత్రి కాబట్టి డైమండ్ హాల్ అంతా ఫ్లాగ్స్ ఇస్తూ ఉంటారు కదా, ఫ్లాగ్స్ అయితే ఊపుతున్నారు, చిన్న చిన్న ఫ్లాగ్స్. దీన్ని కూడా మాయ చూస్తుంది. జెండాలను ఊపుతున్నారు. పవిత్రంగా అవ్వాల్సిందే అనే వ్రతాన్ని మీరు పెట్టుకుంటారు. వ్రతాన్ని పెట్టుకోవడం అనగా శ్రేష్ట వృత్తిని తయారు చేసుకోవడం. వ్రతాన్ని పెట్టుకోవడం అనగా శ్రేష్ట వృత్తిని తయారు చేసుకోవడం. వృత్తి ఎలా ఉంటుందో స్వతహగానే అటువంటి దృష్టి, కృతి కూడా తయారవుతుంది. మీ వృత్తి ఎలా ఉంటే
మీరు చూసే దృష్టి కానీ కృతి పనులు కానీ అలాగే ఉంటాయి. సో ఇప్పుడు మీకు అర్థమైందా ఎలాంటి వ్రతం పెట్టుకోవాలి? పవిత్ర శుభ వృత్తి, పవిత్ర శుభ దృష్టి ఉండాలి. ఏ వ్రతం? పవిత్ర శుభ వృత్తి, పవిత్ర శుభ దృష్టి. ఒకరినొకరు చూసుకున్నప్పుడు దేన్ని చూస్తారు? ఎవరినన్నా నేను ఫస్ట్ చూడాలంటే ఏం చూస్తాం? ముఖాన్ని చూస్తాం. బ్రుకుటి మధ్యలో మెరుస్తున్న ఆత్మని చూస్తారు. మరి పిల్లలు ఎవరో ఇలా అడుగుతారు. ఇతరులతో మాట్లాడవలసి వచ్చినప్పుడు, పని చేయాల్సి వచ్చినప్పుడు మరి ముఖాన్ని చూసే మాట్లాడవలసి వస్తుంది కదా, కళ్ళ వైపుకు దృష్టి వెళ్తుంది కదా. అయితే అప్పుడప్పుడు ముఖాన్ని చూస్తుంటే వృత్తి కాస్త మారిపోతుంది. దీనికి బాబా చెప్తున్నారు, కళ్ళతో పాటు బ్రుకుటి మధ్యలో ఉన్న ఆత్మని చూస్తూ మాట్లాడలేరా? भगवान को एक्सक्यूज देता, अरे सभी से टॉक करने के लिए उसका मुख देखना पड़ेगा, उसका आंख देखना पड़ेगा. इसके लिए भगवान क्या कर रहे? इस आंख के बीच में फोरहेड रहता, इस फोरहेड में रहने वाला आत्मा को देखकर बात करो. ఇప్పుడు బాప్ దాదా ఎదురుగా కూర్చొని ఉన్న పిల్లల కళ్ళల్లోకి చూస్తున్నారా, లేక బ్రుకుటి వైపు చూస్తున్నారా అన్నది తెలుస్తుందా? రెండు పక్క పక్కనే ఉన్నాయి. కళ్ళు బ్రుకుటి పక్క పక్కనే ఉన్నాయి కనుక ముఖాన్ని చూడండి, కానీ ముఖములో బ్రుకుటి మధ్యలో మెరుస్తున్న సితారని చూడండి. ఈ వ్రతాన్ని పెట్టుకోండి. ముఖంలో బ్రుకుటి మధ్యలో మెరుస్తూ ఉన్న నక్షత్రాన్ని చూడండి. వ్రతాన్ని పెట్టుకున్నారు కానీ ఇంకా అటెన్షన్ పెట్టండి. ఆత్మనే చూసి మాట్లాడాలి. ఆత్మతో ఆత్మ మాట్లాడుతుంది, ఆత్మ చూస్తుంది. అప్పుడు వృత్తి సదా శుభంగానే ఉంటుంది. మరియు దాని వలన ఇంకొక లాభం ఏంటంటే, ఎటువంటి వృత్తినో అటువంటి వాయుమండలం తయారవుతుంది. సో మీ వాయుమండలాన్ని శ్రేష్టంగా తయారు చేయటం వల్ల స్వపురుషార్థంతో పాటు సేవ కూడా జరుగుతుంది. అండర్లైన్ పాయింట్. మీ వాయుమండలం శ్రేష్టంగా ఉంటే స్వపురుషార్థంతో పాటు సేవ కూడా జరుగుతుంది. డబల్ లాభం ఉంది. మీ వృత్తి ఎంత శ్రేష్టంగా తయారు చేసుకోండి అంటే, ఎటువంటి వికారి అయినా పతితులైనా మీ వృత్తి యొక్క వాయుమండలం ద్వారా పరివర్తన అయిపోవాలి. అండర్లైన్డ్ పాయింట్. మీ వృత్తిని ఎంత శ్రేష్టంగా చేసుకోవాలంటే, మీ దగ్గర ఒక నెగిటివ్ పర్సన్ వచ్చినా, ఇంప్యూర్ పర్సన్ వచ్చినా, వారి వృత్తి మిమ్మల్ని చూడగానే మారిపోవాలి. అలాంటి స్వరూపంలో ఉండాలి. ఈ మధ్య బాప్ దాదా పిల్లల చాట్ని చూశారు. తమ వృత్తి ద్వారా వాయుమండలాన్ని తయారు చేసుకేందుకు బదులుగా అక్కడక్కడ అప్పుడప్పుడు ఇతరుల వాయుమండలం యొక్క ప్రభావం పడిపోతుంది. మీరు వాళ్ళ చేంజ్ అయిందంటే వాళ్ళ ప్రభావంలోకి పిల్లలు వచ్చేస్తున్నారు. దానికి రీజన్ ఏంటి? मैं आत्मा क्यों किसी के वायुमंडल के प्रभाव में पड़ रहा हूं? इसका रीजन क्या है? ఆత్మలు ఆత్మిక సంభాషణలో చాలా మధురాతి మధురమైన విషయాలు మాట్లాడతారు. ఫలానా వారి విశేషత మంచిగా అనిపిస్తుంది, వారి సహయోగం బాగా లభిస్తుంది. కానీ విశేషత అనేది అక్కడ ప్రభువు ఇచ్చిన కానుక కదా, మరి వాళ్ళలో స్పెషాలిటీ ఉందని మీరు ఎలా అంటారు? బ్రహ్మ బాబా జీవితంలో ఏ ప్రాప్తులైతే ఉన్నాయో, ఏ విశేషతలైతే ఉన్నాయో అవన్నీ ప్రభు ప్రసాదాలే, ప్రభు ఇచ్చిన కానుకలే. సో దాతను మర్చిపోయి తీసుకున్న వారికి మీకు ఎలా గుర్తు వస్తున్నారు?
ఫలానా వాళ్ళ ఒక స్పెషాలిటీ ఉందంట, స్పెషాలిటీ ఇచ్చింది గాడ్ కదా, ఆ గాడ్ని మర్చిపోయి ఆ మనిషిని మీరు ఎలా చూస్తున్నారు? ప్రసాదాన్ని ఎప్పుడు ఎవరి వ్యక్తిగతమైనదిగా భావించరు. ప్రభు ప్రసాదం అని అంటారు. అంతేకాని ఫలానా వారి ప్రసాదం అని అనరు కదా. సహయోగం లభిస్తుంది, అది మంచి విషయమే. కానీ సహయోగాన్ని ఇప్పించే దాతను ఎప్పుడూ మర్చిపోకూడదు. మరి పక్కాగా జన్మదినం యొక్క వ్రతాన్ని జరుపుకుంటున్నారు. వృత్తి మారిపోయిందా? మీరుండే వృత్తి సిచ్యువేషన్ మారిపోయిందా? సంపన్న పవిత్రత, ఈ సత్యాతి సత్యమైన వ్రతాన్ని చేయించండి మరియు ప్రతిజ్ఞ చేయండి. చెక్ చేసుకోండి. పెద్ద వికారాల విషయంలో అయితే వ్రతం పెట్టుకున్నాం, కానీ వాటి పిల్లా జల్లా అయినా చిన్న నాటి నుంచి మేము ముక్తులుగా అవుతున్నామా? మామూలుగా చూడండి, జీవితంలో ప్రవృత్తిలో ఉండే వారికి వారి పిల్లల కంటే వారి మనవళ్ళు ముని మరవరాల పైన ప్రేమ ఎక్కువ ఉంటుంది కదా. అసలు కంటే వడ్డీ ముద్దు అని అంటారు కదా. మాతలకి ప్రేమ ఉంటుంది కదా. అలా పెద్ద రూపాలనైతే జయించేశారు, కానీ చిన్న సూక్ష్మ స్వరూపాలతో యుద్ధం చేయటం లేదు కదా. కొందరు ఏమంటారంటే ఆస్తికి లేదు కానీ మంచిగా అనిపిస్తుంది అని. ఈ వస్తువు చాలా మంచిగా అనిపిస్తుంది అంటారు, కానీ ఆస్తి లేదు అని అనరు. విశేషంగా ఎందుకు మంచిగా అనిపిస్తుంది చెక్ చేసుకోండి. చిన్న రూపాలనైతే అపవిత్రత యొక్క అంశం మిగిలిపోయింది అని అంటారు. అంశం నుండి ఎప్పటికీ వంశం రావచ్చు. ఏ వికారం అయితే చిన్న రూపంలో కావచ్చో అది పెద్ద రూపంలో కూడా కావచ్చు. అది రావటానికి కారణం ఒక్క పదము యొక్క భావం. ఆ ఒక్క పదం ఏమిటంటే నేను. దేహాభిమానానికి చెందిన నేను. హూ యామ్ ఐ. ఇది బాడీ కాన్షియస్కి తీసుకెళ్లేది. ఈ యొక్క నేను మే 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 అనే పదం వలన అభిమానం కూడా నిండి ఉంది. మే మానేసి అభిమాన్ ఆ జాతా హై. మరియు ఒకవేళ అభిమానం నెరవేరకపోతే క్రోధం వచ్చేస్తుంది. చూడండి, స్టెప్ బై స్టెప్. చిన్న పదం బాడీ కాన్షియస్ నేను లేకపోతే అభిమానం వస్తుంది. అభిమానం ఎక్కువగా ఉంటే క్రోధం ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే అభిమానం ఉంది అన్న దానికి గుర్తేమిటి? వారు తన అవమానాన్ని చేసే ఒక్క మాటను కూడా సహించలేరు. అందుకే క్రోధం వాళ్ళకి వచ్చేస్తుంది. భక్తులైతే బలి ఇస్తారు, కానీ మీరు ఈ రోజున హద్దులోని నేను అనే భావాన్ని బలి ఇవ్వాలి. కల్పం ఎలా అయ్యారు, ఇప్పుడు తయారైనట్లే మళ్ళీ తయారవుతాం, కేవలం రిపీట్ చేయాలి అన్న ఈ విధంగా భావించకండి. ఇంతకు ముందు తయారైపోయిన వారు ఇప్పుడు మళ్ళీ తయారవుతున్నారు. ఇది ఉన్నదే 21 జన్మల రహస్యం. ఈ రహస్యంలో 63 జన్మలు ఏ విధంగా ముక్తిదాతుల నుండి 63 జన్మలు మీరెంతగానో శ్రమించారు. ఈ ఒక్క పరమాత్మ ప్రేమ, ఆప్యాయత, శ్రమ నుంచి మీరు ఎంతగానో జయించగలిగారు. ఎక్కడైతే శ్రమ ఉంటుందో అక్కడ ప్రేమ ఉండదు. సో బాప్దాదా కూడా ఎవరిని చూస్తున్నారు? సహజ పురుషార్థులని చూస్తున్నారు. మరి బాప్దాదా దేశ విదేశాలకు చెందిన పిల్లల్ని చూసి ఎంతగానో సంతోషిస్తున్నారు.
నలువైపున ఉన్న బాబా యాత్ర చెప్తున్నారు. నలువైపులా ఉన్న సదా ఉల్లాసంగా ఉండేవారు, శ్రేష్టమైన పిల్లలకి, సదా సహజ పురుషార్థులకి, సంగమ యుగంలో సర్వ వరదాని పిల్లలకి, నేనొక ఆత్మ అనే స్మృతి పెట్టుకునే పిల్లలకి, మాస్టర్ సర్వశక్తివాన్ అనే స్మృతిలో ఉండే పిల్లలకి బాప్దాత యాద్ ప్యార్ మరియు నమస్తే చెప్తున్నారు. ऐसे बनाने वाले माप पिता बाप दादा को याद प्यार और गुड मॉर्निंग, नमस्ते नमस्ते, ఓం శాంతి. వరదానం: సర్వ ఖజానాల పొదుపు బడ్జెట్ను తయారు చేసి సూక్ష్మ పురుషార్థి భవ. सर्व खजानों को इकोनॉमिकल रूप में तैयार करने वाले सूक्ष्म पुरुषार्थी भव. ఏ విధంగా లౌకిక రీత్యా ఒకవేళ ఒక పొదువు చేసి ఇల్లు కాకపోతే మంచిగా నడవటం లేదు, అదే విధంగా నిమిత్తమై ఉన్న పిల్ల ఒకవేళ పొదుపు కలవారిగా కాకపోతే సెంటర్ సరిగ్గా హద్దులోని ప్రవృత్తి, ఇది అనంతమైన ప్రవృత్తి కావున చెక్ చేసుకోవాలి. సంకల్పం, మాట, కర్మ శుభ భావనతో శక్తులతో నిండి ఉంటుంది. మీకు ఇంకా ఏ ఎక్స్ట్రా ఖర్చు కూడా ఉండదు. స్లోగన్: స్నేహ ఖజానాతో సంపన్నులుగా అయ్యి అందరికీ స్నేహాన్ని ఇవ్వండి, స్నేహాన్ని తీసుకోండి. సర్వ ఖజానాలతో నిండుగా ఉన్నామన్నారు కదా, స్నేహం అనే ఖజానాన్ని తీసుకొని అందరికీ స్నేహం ఇవ్వండి, మీరు స్నేహాన్ని తీసుకోండి. ఓకే, అచ్చ, ఓం శాంతి. సో ఈరోజు మురళి యొక్క స్వమానం తీసుకుందాం. నేను పవిత్ర స్వరూపాన్ని. పవిత్రత జీవితాన్ని ధారణ చేసే ఆత్మను. దీని మీద మనం ఇప్పుడు మెడిటేషన్ అభ్యాసం చేద్దాం. ఓం శాంతి. నేను ఆత్మ, పవిత్రతా స్వరూపాన్ని, పవిత్రతా శక్తిని నా జీవితంలో ధారణ చేసేవారిని, స్నేహమయమైన ఆత్మను, శక్తి స్వరూపాన్ని, పవిత్రత నా నిజమైన స్వరూపం. నేను ఆత్మ, సదా పవిత్రంగా ఉంటూ ఎంతో పవిత్రంగా ఉండగలరు. ఒక్క క్షణం పవిత్రమైన జీవితం నుంచి పవిత్రతా శక్తితో నేను ఎవరిని చూసినా వారు పరమాత్మకి దగ్గరగా ఉన్నట్టు చూయిస్తాను. పరమాత్మ ప్రత్యక్షం చేయడం నా స్థిరమైన అలవాటు. నేను ఆత్మ, ఈ క్షణం చెడును ఆలోచించకుండా సదా పవిత్రంగా ఉంటూ
పవిత్రమైన జీవితాన్ని గడుపుతూ పవిత్రమైన వృత్తిని పెడుతూ పవిత్రతా స్థితిలో ఉండటానికి ప్రయత్నిస్తాను. పవిత్రత నా అసలైన స్వభావం. బాబా, మీకు ఎంతో ధన్యవాదాలు. ఇంతటి పవిత్రతా శక్తిని మీరు నాకు ఇచ్చారు. ఈ క్షణం పవిత్రతా శక్తితో ప్రతి ఒక్కరి జీవితాన్ని by the soul, the divine personality, experience utmost purity of myself. For the next few seconds, I try to radiate the power of purity into this atmosphere. Whatever vibrations I send, I do get them back. If there is a positivity, I experience the true positivity from my Father. And experience the Father's connectivity all the time. This is such a connection blessed by the Supreme Father. I am a divine personality. Experience the true divinity from the Supreme Father. For the next few seconds, I try to check my own vibrations. I try to make sure everyone connecting through these vibrations experience the true divine power. Baba, thank you so much for showing me the path of purity, the path of peace. I follow the Father's path and be a divine personality. Om Shanti. 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 I, the soul, experience the pure vibrations from the Supreme Father. I, the soul, spread that vibrations to every part of this body and be a divine being. I always try to remember I am the master ocean of purity. My angle, every single radiation, is filled with the pure power. Om Shanti. Shanti. Shanti.